ఎమ్మెల్యే కూడా కాకుండా హరీష్ అనేవాడు మంత్రి అయ్యింది డైరెక్ట్. డైరెక్ట్. అప్పుడు కేటీఆర్ వచ్చింటే ఆయన కూడా ఉండేమో, కానీ రాలేవాడు. తర్వాత ఇది చూసి కేటీఆర్ వచ్చిందా సార్ అట్లా అమెరికా నుంచి? అసలు ఈ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే కవితకు కేటీఆర్కి తెలంగాణ వస్తుందని నమ్మకమే లేదు ఆ రోజులో. లేదా? లేదు. సో వాళ్ళు రావడం ఆ జాబ్ క్రైసిస్లో పాపం వచ్చారు. వచ్చినాక రెడీమేడ్ ఉద్యమం ఉండే ఇక్కడ. సో వాళ్ళు దే వాంట్ టు జాయిన్, ఇది ఉద్యమ పార్టీ. అప్పుడు కేసీఆర్ నన్ను పిలిచి చెప్పాడు, నువ్వు అన్నట్టు చాలా సన్నిహితులు ఉంటాయి. అవును. ఈ పిల్లడి ఇంకా దగ్గర కాలే, ఎంత పేరెంట్ అయినా పాలిటిక్స్ వేరు, అది వేరు కదా, ఇల్లు వేరు కదా. సో నన్ను పిలిచి చెప్పాడు, దిలీప్ వీళ్ళు 2 సీట్లు అడుగుతున్నారు, ఇద్దరికి ఇస్తే అసలే ఉద్యమ పార్టీ బదనామవుతాం, ఇద్దరితో మాట్లాడి ఒక్కడనే చూస్ చేసుకోమని, వాళ్ళకి ఇద్దాం కానీ ఇద్దరికి వెళ్ళామంటే నాకు జయశంకర్ సార్ కూడా చెప్పాడు, ఓకే ఇద్దరు ఎలా తీసుకుంటారు బదనాం అయిపోతాం, ఇది ఉద్యమ పార్టీ, నువ్వు సార్ కూడా చెప్పు, పిల్లలకు కూడా చెప్పండి. ఇద్దరికి విడివిడిగా చెప్పాను నేను, కవితకు కేటీఆర్కి ఇద్దరు చెప్పిన. బాబు ఇది ఇద్దరు వస్తే ఉద్యమ పార్టీ బదనాం అవుతాడు సార్ వద్దంటే, కవిత అన్నది మీ ఇద్దరు మాట్లాడుకుని చెప్పండి అన్న. 1 వీక్ తర్వాత కవిత నా చెప్పింది, అంకుల్ మేము ఇద్దరం మాడుకున్నాం, నేను వదిలేసుకుంటున్నా, ఈసారి నేను పోటీ చేయను, అన్నయ్యనే కాంటాక్ట్ చేయనియండి అన్నది. అన్న తర్వాత కేటీఆర్ పాప నన్ను అడిగిండు, మీరు రికమెండ్ చేయొచ్చు కదా నాకు కరీంనగర్ ఎంపీ సీటు, అందరు రికమెండ్ చేశారు, కేటీఆర్ మీరు చేస్తే నాకు వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఆ స్టేజ్ అప్పుడు అట్లుండే నా పొజిషన్, అంత పవర్ఫుల్ ఉంటాయి. నేనన్నా బాబు వెయిట్ చేయి, సర్వే చేస్తున్నా, దాని రిజల్ట్ ఏదో చూసినాక నేను చెప్తా, నాకు తెలుసు అడుగుతున్నావు అని నేను అసలే రిపోర్ట్ వచ్చింది 4 రోజుల తర్వాత. ఏమొచ్చిందంటే దారుణంగా ఓడిపోతుంది టీఆర్ఎస్, కరీంనగర్ గెలవట్లేదని వచ్చింది. ఎప్పుడు సార్? 2007-9 మధ్య. ఓకే. సరే నేను పోయి 9 అనుకుంటా, నేను కేసీఆర్కి ఇచ్చిన, సార్ ఇది పరిస్థితి, కరీంనగర్ నేను అడుగుతున్నా కానీ ఓడిపోతాడు అంటే, బెల్లొత్తి పిలువు అని, ఎవరి సర్వే రిపోర్ట్ వచ్చింది, ఓడిపోతున్నావు, ఇక్కడ వద్దురా నాయన నువ్వు సిరిసిల్ల పోటీ అంటే కేకే మహేందర్ కేసరి పెట్టింది అప్పుడే. ఆ సీట్ ఎగిరిపోయి ఈయన పోయి కాంటాక్ట్ చేస్తే బుటాబుటిగా 150 ఓట్లతో గెలిచిండు. ఓన్లీ 150 ఓట్లు. 150తో టీడీపీ పొత్తుతో అంతా కలిపి జస్ట్ 150 సీట్స్తో గెలిచిండు. కేకే మహేందర్ రెడ్డి ఎట్లా ఒప్పుకుంటు సార్ కేసీఆర్? ఆయన ఒప్పుకోలే, ఆయన వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. అప్పుడే ఫస్ట్ పేరు కేకే మహేందర్ రెడ్డి, పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగిరేసిన వాడు మొట్టమొదటి నేత కేకే మహేందర్ రెడ్డి. సో పాప అన్యాయం జరిగింది ఆయనకు. సరే వాట్ ఎవర్, ఇద్దరిలో అప్పటి నుంచి రిఫ్ట్ వచ్చింది, ఈయన అమ్మాయిని రానియలేదని ఆ కోపం. ఇక అది ఆమె ఏమైందంటే వెళ్ళిపోయింది. ఈ లోపల అవకాశం కవిత ముందే వచ్చింది కానీ కవితకి పదవి రాలేదు, ఇద్దరు కలిసి వచ్చింది. సరే అదే టైం 1 నెల అటు ఇటు ఎవరు ముందు వచ్చిన జ్ఞాపకం లేదు. కానీ ఆ తర్వాత ఏమైంది, ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ అంటున్నా సారీ, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చారు, నేను లేను, పార్టీ వదిలిపెట్టాను. 2009లోనే డిజాస్టర్ అయింది, మొత్తం 10 కూడా గెలవకపోతే ఈటల రాజేందర్ని రాజశేఖర్ అన్నాడు, పట్టుమని 10 సీట్లు ఇంకెక్కడ తెలంగాణ వాదమయ్యా, తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అని అడిగాడు. 50 సీట్లు ఇచ్చినట్టు కదా సార్ కూటమిలో? అప్పుడు అది 45 సీట్స్ అలయన్స్ లో కాంగ్రెస్ ఇచ్చినవి కావాలి, టీడీపీ అలయన్స్ కూటమి, ఆ కూటమి మహాకూటమిలో కేవలం 10 అంటే 10 గెలిచారు. అందువల్ల ఆ మాట అన్నాడు ఎవరు, రాజశేఖర రెడ్డి, పట్టుమని 10 సీట్లు ఎక్కడ తెలంగాణ బాబు అని. ఆ తర్వాత ఏమైంది, ఈయన కూడా రాజీనామా చేశాడు, నిరుత్సాహపడి ఇంట్లో పండుకున్నాడు. తర్వాత అందరం బతిలాడితే మళ్ళీ వచ్చి పగ్గాలు చేపట్టిండు. ఈ కాంటెస్ట్లో ఏమైంది, తర్వాత ఉద్యమం లేవటం, నేనేమో ఆయనతో డిజాస్టర్ అయినాక నేను కూడా వెళ్ళిపోవడం, నేనేమో యునైటెడ్ ఫ్రంట్ పెట్టి. మీరెందుకు వెళ్ళిపోయినారు సార్? ఏదో ఆయనతో గొడవ పడ్డారు, అలయన్స్ పెట్టించింది నేనే, అలయన్స్ ఫెయిల్ అయింది. టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ పెట్టించినప్పుడు నేనే ఒప్పించిన, చిరంజీవితో పోదాం అనుకుంటా పావు. ఎవరు? కేసీఆర్ అనుకున్నాడు, కేటీఆర్ అనుకున్నాడు, హరీష్ అనుకున్నాడు, వాళ్ళు కాదని నేను అందరిని ఒప్పించి టీడీపీతో పెట్టించి. ఎందుకు చిరంజీవితో ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు ఆయన గెలిచిన ఎందుకు అనిపించలే నాకు, నిజం కూడా ఆయన 40 సీట్సే వచ్చినాయి అంతేనా, 18 వచ్చినాయి సార్, 18 20 వచ్చినాయి, 40 కూడా రావాలని నేను కేసీఆర్ తాను, ఈయన 40 కూడా రావు, ఈయన ఎక్కడ సీఎం అవుతాడు సార్ అంటే ఆయన నమ్మలే. అందరూ అంటున్నారంటే లేక తప్పు సార్ క్యాలిక్యులేషన్. కానీ టీడీపీ ఆంధ్ర పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనస్ ఆలోచించలేదా? ఆలోచించదు, కానీ నేను ఎంత కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఏముండే అప్పుడు మెయిన్ రాజశేఖర రెడ్డిని దింపాలా, టీడీపీ కూటమి అలయన్స్ అయితే కూటమి ద్వారా రాజశేఖర రెడ్డి దించొచ్చనే ఒక ఆలోచన ఉంటే, రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏలేదని కదా మనం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి తప్పనిసరిగా టీడీపీతో పొత్తుంటే వాళ్ళు లెటర్ ఇచ్చిండు ఆయన, చంద్రబాబు నేను అనుకూలమైన లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇచ్చినాక ఆయన స్టార్ట్ అయ్యింది. అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం, నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళతో సమానం అన్నాడు అని లెటర్ ఇచ్చినాక ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి అప్పుడు ఆయన పెట్టుకున్నాం ఆయనతో. ఇంకా అప్పటికి కూడా అందులో ఉన్న కూటమిలో భాగస్వామ్యం సిపిఎం అసలు తెలంగాణ అనలే, అయినా సరే కూటమిలో భాగస్వామ్యం అందరు కలిసి పోటీ చేసిన, సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ అండ్ టీడీపీ కలిసి ఒకే వేదిక పంచుకున్నాయి. తెలంగాణ వద్దనోడు కావాలన్న సిపిఐ కూడా. సో అప్పుడు ఇక జరిగిన సీక్వెన్స్లో ఏమైందంటే నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళిపోయినా, ఇక గొడవ అయింది, ఆ కూటమిలో సరిగ్గా సీట్లు సెట్ కాలేదు, నా మీద ఎగిరిండు కేసీఆర్ తిట్లు తిట్టిండు, ఆ తిట్లు భరించలేక వెళ్ళిపోయాడు. మీరు అడిగారా టికెట్?
నేను ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ గెలిచేప్పటికి సెకండ్ టర్మ్ 91% తో గెలిచాను నేను. ఓకే, నా ఎలక్షన్ గొడవ ఎందుకు వచ్చిందని అదే అలయన్స్ లోపల తేడాలు వచ్చి ఏదో ఆయనకు మాట పట్టింపు వచ్చి ఏదో అన్నాడు, నన్ను తిట్టిండు, నువ్వు ఏమిటో పెట్టుకున్నాయి ఆ డామ్ అని. ఇక నేను ఆ మాటలు తిట్లు భరించలేక వెళ్ళిపోయాను, అది వేరే విషయం. ఆ తర్వాత ఉన్న సీక్వెన్స్ లోపల మనం అబ్జర్వ్ చేసింది, ఇలా నేను కూడా అబ్జర్వ్ చేసింది, ఆ అమ్మాయి ఊరికే ఇంట్లో కూర్చోకుండా జాగృతి సంస్థ పెట్టింది. ఆ జాగృతి నిర్మాణం అన్నది టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ నిర్మాణం. ఈయన కన్నా మండలాధ్యక్షులే రాకు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఈ విభాగం ఆ విభాగం. ఏ ఇయర్ లో పెట్టినా సార్ జాగృతి 9 నుంచి మొదలుపెట్టి దంచింది. నెక్స్ట్ కవిత ఎంపీ నిజామాబాద్ సీట్ వచ్చిన దాకా నడుపుతూనే ఉందా. అప్పుడు కేసీఆర్ అనేవాడు పిలిచి ఇచ్చిన జాగృతి అంత స్ట్రాంగ్ ఉండేది. కవితకి నిజామాబాద్ కవిత అప్పుడు ఆమె అనేది ఒక మాట నేను అసెంబ్లీలో ఇక్కడ నన్ను పిలిచి ఇచ్చిండ్రు, అట్లా నా శక్తి చూపించిన 100% కరెక్టే. ఆమె తన శక్తి చూపించుకొని సాధించుకుంది నిజామాబాద్. ఓవర్ ఫండ్స్ అంటే అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో గెలిచిందా. అప్పుడు కొడుకు ఎమ్మెల్యే, ఈమె ఎంపీ, ఇద్దరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్టీ అయిపోయారు. కవితకు ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి సార్? ఆమె జాగృతి నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి? అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి, కొంత వసూళ్ల కార్యక్రమం. అధికారంలో 9 లో ఏం లేదు, పవర్ లో లేరాలు ఎవరు లేరు అసలు, ఎవరి రూపాయలు అసలు నడపడానికి నానా బీభత్సం ఉండవు. అంతా వసూళ్లు, బ్లాక్ మెయిల్. తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు ఎవరు నువ్వు అడిగినట్టు అడిగినారు, ఏంటి సార్ వీడు ఉద్యోగం అంటే, ఉద్యమమే వాడి ఉద్యోగం అన్నాడు. దేశం మీద పడి జేబులు చేపెట్టి గుంజుకునే కార్యక్రమం మీద ఉద్యమమే ఉద్యోగం కూడా ఉన్నప్పుడు అట్లా నడిచింది ఆ పార్టీ. సో సరే పాపం కొంత అభిమానులు వాళ్ళు వీళ్ళు సీట్లు ఆశించినోడు, ఒకడు ఎంపీ సీట్ కావాలి, ₹1 కోటి ఇచ్చాడు, వాడికి ఆ సీటు రాలేదు, కోటి రాలేదు. ఎంతో మంది మోసపోయారు టీఆర్ఎస్ వల్ల. సరే ఒక హిస్టరీ, ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా. ఒకసారి కేసీఆర్ అడిగిన, ఇదేం సార్ వానికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, వీనికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, ఇట్లా ఇంత 10 మందిని మోసం చేసి నువ్వు ఒకరిని సీట్ ఇవ్వడం కరెక్టేనా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, దిలీప్ మనది ఉద్యమ పార్టీ, ఈ 10 మంది తిరిగి బంధువులతో ఫ్రెండ్స్తో వాళ్ళతో నిప్పంటించిన అనుకో మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటుకుంటే అందులో ఓడి గెలుస్తాడు. 10 మంది సీట్లు ఇస్తావా? 10 మంది గెలుస్తారా? సాధ్యపడుద్దా? ఈ 9 మంది ఏమైతే మనకెందుకే, మనోడు గెలిచినా లేదనే లెక్క అంటాడు. స్వార్థం లాజిక్. ఆ లాజిక్ లో ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో. ఎంతో మంది ఆస్తులు అమ్ముకున్నారు, కథ అయిపోయినారు, గుసు లేకుండా పోయారు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు శ్రీనివాసన్, మరి సీట్ ఇస్తాం మా ఊర్లో అంటే 3 ఏళ్ల ఐపీఎస్ ఉద్యోగానికి రాజనేసి డిఐజీ ఉండే, ఆయన వచ్చాడు. వచ్చి చేరినాక ఈయనకి అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, తలుపుడు తీసేది లేదు. ఆరుగురు నాతోడు నా కొడుక విని తుపావిడి కాల్ చేస్తాను, లైసెన్స్ డివాడు ఉండే, ఎందుకు సార్ జైలు పోతూ కేసీఆర్ కాల్ చేస్తాను ఆయన కోపం ఆయనకు. అట్లా 17 మంది నా ఒక్కరికే సీట్ ఇచ్చిండు. తర్వాత అది కూడా ఆ రోజు ఇయ్యలే, ఎగ్గొడితే మీకు కూడా ముందు ఎమ్మెల్యే చేసాడు, కథం దొరకలే. విజయశాంతి కూడా అట్లా అంతే. అందరు చెప్పుకుంటే బాగుండదు. ఆడపోయి ఢిల్లీ ఇంట్లో నిలబడి పిఎస్ గా తీసుకున్నా, మళ్ళీ పాత పిఎస్ మావిడి దగ్గర. ఈయన పాపం 17 మంది ఎంప్లాయీస్ అంతా అందరూ కూడా అయిపోయారు. ఉద్యోగాలు పోయినాయి పాపం. ఎవరికి అది ఉద్యోగాలు, ఇది ఉద్యోగాల కోసం ఉద్యమం అని ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టుకున్నాం మేము. ఆ పరిస్థితి అప్పట్లుండే. సరే ఏమైనా ఒక స్పిరిట్, అది తెలంగాణ ఆకాంక్ష ఒకటి. సో ఆయన కూడా ఒక లాజిక్ కరెక్టే, అందరు అంటిస్తేనే అంటుకుంటుంది, కానీ ప్రతివాడు ఎమ్మెల్యే కావాలంటే, ఎంపీ కావాలంటే, మంత్రి కావాలంటే అవుతారా? ఏడైతే అంటారా? పాసిబుల్. కాబట్టి కొందరికి ఎప్పుడైనా నష్టమైంది. అది మనం ఆ లాజిక్ని నచ్చినా నచ్చకుండా అప్రిషియేట్ చేయాల్సిందే, ఆయన స్టైల్ ఆయన. కానీ విజయశాంతి విషయంలో ఆమె నించోమని చెప్పిండు కేసీఆరే, చూస్తే ఈయన నామినేషన్ వేసిండు అని చెప్పి ఆమె చెప్పింది. మహబూబ్ నగర్లోనో కరీంనగర్లోనో ఇక్కడ చేసింది ఆమె, మహబూబ్ నగర్లో చేసింది. ఎందుకు అట్లా చేస్తాడు కేసీఆర్? ఇప్పుడు అట్లా అంటే నీకు జయశంకర్ సార్కి హనుమకొండ సీట్ ఇస్తున్నాడు ఎంపీ, ఆఖరకు జయశంకర్ ఎగరగొట్టి బోయినపల్లి వినోద్కి ఇచ్చాడు. ఏం చెప్తావు? అడిగిన సార్ పిలిచాడు, దిలీప్ నాకు సీట్ ఇస్తానడా. మళ్ళీ తర్వాత ఆయనే చెప్పాడు, దిలీప్ నాకు కాదంటున్నాడు, ఫోన్ చేసిండు, వద్దు నీకు ఎమ్మెల్యే ఇస్తా, నువ్వు బోయినపల్లికి ఇస్తున్నాను. సరే నీ ఇష్టం అన్న, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎందుకంటే దిలీప్ అడుగుతున్నాడు. దిలీప్ ఆయన రికమెండ్ చేసిండు నాకు, నేనే దిలీప్ రికమెండ్ చేసి ఆ సీట్ నేను తీసుకునేటప్పుడు చేస్తా, నాకు వద్దే వద్దన్నాడు. అంటే అప్పుడు నాకు ఇవ్వకుండా, జయశంకర్కి ఇవ్వకుండా మందాడి సత్యనాయుడికి ఇచ్చాడు. ఆయన గెలిచిన 9 నెలలుగా ఆయన వీగిండు రాజశేఖర్ దాంట్లో. అట్లుంటే ఆయన చర్యలు అవన్నీ. మధ్యలో ఉప ఎన్నికలకు చాలా పోయినాడు, 2004 నుంచి 2009 మధ్యలో పోయిండు. చాలా సార్లు ఉప ఎన్నికలు పోయి ఓడిపోయి సూసైడ్లు చేసుకునే ఒక హీట్ కూడా నడిచింది. ఆ వార్తలు బాగా వచ్చినాయి. తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వీళ్ళందరూ సూసైడ్ చేసుకుంటుండే కేసీఆర్.
కొన్ని వార్తలు వచ్చినాయి పార్టీ ఇదైతుంది అని. హరీష్ రావు కిరసనాలు పూసుకొని అగిపెట్టి దొరకనట్టే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.